మహాభారతం యొక్క ఒక ప్రాముఖ్యత పాత్ర అయిన అభిమన్యుడి జననం చాలా ప్రత్యేకమైనది. అతని జననం వెనక ఉన్న కథలు అతని ఒక సామాన్యుడు కాకుండా దైవిక శక్తులతో కూడిన వీరుడిగా చిత్రీకరిస్తాయి. గర్భంలోనే యోధుడు అభిమన్యుడు అర్జునుడు మరియు సుభద్రదేవికి జన్మించాడు. అర్జునుడు తన కుమారుడు ఒక మహావీరుడిగా ఎదగాలని కోరుకున్నాడు. అందుకే సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతిరోజు యుద్ధ విధానాల గురించి చెప్పేవాడు. అభిమన్యుడు తల్లి గర్భంలోనే ఈ విషయాలన్నీ శ్రద్ధగా విన్నాడు. కానీ చక్రవ్యూహం నుండి బయటికి వచ్చే మార్గం గురించి చెప్పే ముందే అతని జననం జరిగింది. చంద్రుని అవతారం. ఒక పురాణం కథ ప్రకారం అభిమన్యుడు చంద్రుని అవతారం. చంద్రుడు తన కొడుకుని భూమిపై పెంచాలని నిర్ణయించుకున్నాడు. కానీ చంద్రుడు అమృతం తాగినందున మరణం లేదు. అందుకే అభిమన్యుడికి కొంతకాలం మాత్రమే ఆయుర్దాయం ఉంటుందని శాపం విధించాడు. అర్జునుడి తపస్సు. మరో కథ ప్రకారం అర్జునుడు తీవ్ర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు ప్రసన్నమై అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అదే సమయంలో అర్జునుడు తన కుమారుడు ఒక మహావీరుడిగా ఎదగాలని కోరుకున్నాడు. శివుడు అర్జునుడి కోరికను మన్నించి అభిమన్యుడు జన్మించేటప్పుడు అతనికి కొంత భాగం పాశుపతాస్త్ర శక్తిని అందించాడు. అభిమన్యుడు మహాభారతంలోని ఒక ప్రముఖ పాత్ర. అతను తన తండ్రి అర్జునుడి వలనే యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించిన ఈ యోధుడు తన చిన్న వయసులోనే కురుక్షేత్ర యుద్ధంలో తన ప్రాణాలను అర్పించాడు. అభిమన్యుడు తన బాల్యాన్ని ప్రధానంగా తల్లి సుభద్ర ఆధీనంలోనే గడిపాడు. సుభద్ర శ్రీకృష్ణుడి చెల్లెలు. అందువలనే అభిమన్యుడు శ్రీకృష్ణుడికి మేనల్లుడు. తన తండ్రి అర్జునుడు యుద్ధ భూమిలో ఉన్న సమయంలో అభిమన్యుడు తన తల్లి మరియు మామ శ్రీకృష్ణుడితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. తన తండ్రి అర్జునుడి వలనే అభిమన్యుడు కూడా యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాలని కోరుకున్నాడు. అందుకే చిన్న వయసు నుండే అతనికి యుద్ధ విద్యలు నేర్పించడం ప్రారంభమైంది. తన తండ్రి అర్జునుడు మరియు మామ శ్రీకృష్ణుడి వద్ద అభిమన్యుడు యుద్ధ విద్యలు అభ్యసించాడు. తన తండ్రి వలనే అతను కూడా ధనుర్విద్యలో, గద యుద్ధంలో మరియు అశ్వరోహణంలో పరిణతి చెందాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే నాటికి అభిమన్యుడు ఒక యువకుడిగా తయారయ్యాడు. తన తండ్రి వలనే అతను కూడా యుద్ధానికి వెళ్లాలని ఆశపడ్డాడు. తన తండ్రి మరియు మామ వద్ద ఆశీర్వాదం తీసుకుని యుద్ధ భూమికి వెళ్ళాడు. మహాభారత యుద్ధంలో అత్యంత విచారకరమైన సంఘటనలో ఒకటి అభిమన్యుడి మరణం. అంత చిన్న వయసులోనే అతని వీరత్వాన్ని ప్రదర్శించిన అభిమన్యుడు చక్రవ్యూహంలో ఒంటరిగా పోరాడుతూ వీరమరణం పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పాండవులను చంపాలనే ఉద్దేశంతో చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేశారు. ఈ చక్రవ్యూహం నుండి బయటికి వచ్చే మార్గం గురించి అర్జునుడికి మాత్రమే తెలుసు. అభిమన్యుడు చక్రవ్యూహం గురించి కొంత తెలుసు అని చెప్పి వ్యూహంలోకి ప్రవేశించాడు. కానీ బయటికి వచ్చే మార్గం గురించి పూర్తిగా తెలియక అతను చక్రవ్యూహంలోని చిక్కుకున్నాడు. ఒంటరిగా కౌరవ సేనాని ఎదుర్కొన్న అభిమన్యుడు తన తండ్రి నుండి నేర్చుకున్న యుద్ధ విద్యలతో కౌరవుల కంటి మీద కునుకు లేకుండా చేశాడు. కానీ చివరకు కౌరవులచే చుట్టుముట్టబడి మరణించాడు. అభిమన్యుని మరణానికి కారణాలు తెలుసుకుందాం. చక్రవ్యూహం అనేది ఒక సంక్లిష్టమైన యుద్ధ వ్యూహం. అభిమన్యుడు చక్రవ్యూహం నుండి బయటకు వచ్చే మార్గం గురించి పూర్తిగా తెలియక చిక్కుకున్నాడు. అభిమన్యుడు ఒంటరిగా వేలాది మంది సైనికులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కౌరవులు అభిమన్యుడిని చంపాలని కుట్ర చేశారు. అందుకే అతనిని చుట్టుముట్టి చంపారు. అశ్వత్థామ అభిమన్యుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే అతని తల్లి కుంతి అశ్వత్థామను ఆపింది. అభిమన్యుడి మరణం పాండవులను తీవ్రంగా కలిచివేసింది. అతని వీరమరణం యుద్ధంలో ఒక తిరుగులేని మలుపును తీసుకొచ్చింది. అభిమన్యుడి మరణం పాండవులలో ప్రతీకార దేహాన్ని రెక్కింపజేసింది.